జై శ్రీమన్నారాయణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రజ్ఞానం ఆచార్య దేవోభవ కథలలో ఈరోజు ఆచార్యుల దేహరక్షణ శిష్యులదే కర్తవ్యం అనే కథని తెలుసుకుందాం. రామానుజాచార్యులపై హత్యా ప్రయత్నాలు ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఆయన శరీరాన్ని శిష్యుడైన వడుగు నంబి వాళ్ళే ఆంధ్రపూర్ణలు ఎలా రక్షించుకున్నారు అనే విషయాలని ఈ వీడియోలో చూద్దాం. శ్రీరంగ క్షేత్రంలో రామానుజుల వారు ఉన్న రోజులు అన్నమాట. శ్రీరంగ క్షేత్రం అంటేనే ఈ భూమి మీద వెలిసిన దేవాలయాల్లో మొట్టమొదటిదట. చాలా పవిత్రమైంది. అక్కడ ఆలయంలో ఆరాధ్య దైవం ఎవరు? శ్రీరంగనాథుడు. వైష్ణవ క్షేత్రాలకి అదే మూలస్థానం కూడా. అప్పుడు అది స్వార్థపరుల చేతిలో ఆలయం నడుస్తూ ఉంది. ఈ ఆలయ వ్యవస్థను చక్కదిద్దాలనుకున్నారు రామానుజుల వారిని ఎదిరించే ధైర్యం శ్రీరంగంలో ఎవరికి, అర్చకులకి ఎవరికి లేదు. ఏదో మాయోపాయం చేయాలి, అడ్డు తొలగించుకోవాలి అనుకున్నారు. ఆలయ దర్శనానికి రోజు రామానుజుల వారు వెడుతూ ఉండేవాళ్ళు. ఆలయ పూజారులు ఇచ్చే తీర్థాన్ని తీసుకుంటూ ఉండేవాళ్ళు. ఒకరోజు వాళ్ళందరూ ఆలోచించి దేవుని వద్ద ఇచ్చే తీర్థంలోనే విషం కలిపి అంతం చేయాలి అనుకున్నారు. విషాన్ని కలిపిన తీర్థాన్ని వాళ్ళకి ఇచ్చారు. కానీ భగవంతుడి మీద విశ్వాసం ఉన్న రామానుజులకి ఆ విషం ఎంత ప్రభావం చూపలేదు. నిరాశకు గురయ్యారు అర్చకులు. మరో ప్రయత్నం చేద్దాం, మళ్ళీ అంతమంది ఇద్దామని రామానుజుల వారు ప్రతిరోజు కూడా 7 ఏళ్ళకి తిరిగి భిక్ష చేసి ప్రసాదాన్ని స్వీకరించేవారనమాట. ఒకసారి ఆ భిక్షనిచ్చే ఒక ఇంటి యజమాని ఆలయ అర్చకుల్లో ఒకడన్నమాట. ఆయన రామానుజులు వచ్చినప్పుడు అర్పించే ఆ భిక్ష ప్రసాదంలోనే శక్తివంతమైన విషాన్ని కలిపి పెట్టాలి అనుకున్నాడు. నియమం ప్రకారం ఏంటంటే భిక్ష ఇచ్చేటప్పుడు కంటతడి పెట్టకూడదు, పాదాలు తాకి నమస్కరించలేదు. కానీ ఆ భిక్ష వేసేసేటప్పుడు ఆ యజమాని భార్యకి వీళ్ళంతా రహస్యంగా రామానుజుల వారిపై చేసే మారణ ప్రయత్నం తెలిసిందే. ఆ విషయం ఎలాగైనా రామానుజుల వారికి సూచించాలి. ఎలా? ఆమె భిక్షను రామానుజుల వారికి అర్పిస్తూ కండ్ల వెంట నీళ్లు కార్చింది. భిక్ష వేయగానే రామానుజుల పాదాలు తాకి నమస్కరించింది. అన్నీ తెలిసిన కుటుంబానికి చెందిన ఈమె ఇలా విరుద్ధంగా ఎందుకు చేస్తోంది? ఏందో అంతరార్థం ఉంది అనుకున్నారు. ఆ భిక్షా పదార్థాన్ని వస్త్రంలో పెట్టుకుని కావేరీ తీరానికి వెళ్ళారు. దాన్ని పక్కన పెట్టి ఆలోచిస్తున్నారనమాట. ఇందులో ఒక కుక్క వీరి వెనక నుంచి వచ్చి ఆ ప్రసాదాన్ని తింది. ఆహారం విషపూరితం కదా, వెంటనే చనిపోయింది. ఇందులో మరో కాకి కూడా అలాగే తినబోయి ప్రాణం కోల్పోయింది. ఇది ఆహారం విషం కలిపిందన్నమాట. ఇది తెలియచేయడానికి ఆ గృహిణి శోకిస్తూ నమస్కరించిందన్నమాట. అని ఇప్పుడు ఏం చేయాలి అని తనని చంపే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి గుడిలో తీర్థంలో విషం కలిపారు, బయట భిక్షలో విషం కలిపారు. ఏం స్వీకరించాలి, ఎవరిని నమ్మాలి? రామానుజుల వారికి భిక్ష స్వీకరించడం మానేశారు. ఎన్నో రోజులు నిరాహారంగా ఉంటూ కావేరీలో ఉండే జలం మాత్రమే స్వీకరిస్తూ ఉండిపోయారు. శిష్యులందరికీ ఏం చేయాలో తోచలేదు. గోష్ఠీపురంలో ఉండే రామానుజుల వారి గురువు గారికి ఈ విషయం తెలిసింది. ఎట్లా దీనికి ఏదైనా పరిష్కారం చేయాలి అని గ్రామం నుంచి వాళ్ళు కాలినడకలో శ్రీరంగానికి వచ్చారు. అది మండిపోతుంది వేసంకాలం మధ్యాహ్నం. గోష్ఠీపురం ఊరి నుంచి శ్రీరంగం రాగానే కావేరీ మధ్య నుంచి ఇసుక తిన్నెల మీదుగా శ్రీరంగం రావాలన్నమాట. గురువుగారి రాక తెలిసి రామానుజులు ఏం చేశారు? గురువుగారిని ఎదుర్కొని స్వాగతించాలని శిష్యులతో ఇసుక మీద నడుస్తూ వెళ్తున్నారు. పాదుకలు ధరించిన గురువుగారేమో రామానుజుల రాక చూసి ఆగారు అక్కడ. గురువుగారి మీద ఉన్న గౌరవంతో రామానుజుల వారేమో పాదుకలు తీసి సాష్టాంగ నమస్కారం చేశారు. నియమం ఏంటంటే పెద్దలకు నమస్కరించాక వారు లెమ్మనేదాకా శిష్యుడు లేవకూడదు. రామానుజుల వారిది చాలా దివ్య దేహం. అది ఇసుక వేడికి కమిలిపోతుంది. రామానుజుల వారి చుట్టూ ఉండేవాళ్ళు కూడా కాళ్ళు కాలిపోతున్నాయి. వాళ్ళు కూడా గెంతున్నారు. రామానుజుల వారికి కష్టం కలుగుతుంది, కానీ శిష్యులు ఏం చేయలేకపోతున్నారు. గురువుగారు అలాగే నిలబడి ఉన్నారు. ఆయన కాళ్ళేం కాలేవు కదా, పాదుకలతో ఉన్నారు కదా. గురువుగారు లెమ్మనరు, రామానుజులు లేవరు. కొద్ది క్షణాలు గడిచిపోయాక వడుగు నంబి అనేవారు రామానుజుల వారి శిష్యులు అనమాట. వారికి ఆంధ్రపూర్ణులు అంటారు. వారు ఈ పరిస్థితి గమనించి ఆచార్యులు రామానుజుల వారి దివ్యదేహానికి ఎలాగైనా సరే రక్షణ కలిగించాలి అని ఆచార్యులకు కష్టం కలుగుతోందని గెంతులు వేస్తే లాభం ఏంది, ఎలాగో ఒకలాగా బాధను తొలగించాలి కదా అని వెంటనే దాసోహం పెట్టారు. రామానుజుల వారి పక్కనే పడుకుని రామానుజుల వారి దేహాన్ని తనపై వేసుకొని తాను ఇసుకలో కాలుతున్నారు. కానీ వారి దేహానికి ఏమాత్రం వేడి తగలకుండా చేస్తున్నారు.
ఇప్పుడు తమ ఆచార్యులకి ఇప్పుడు శ్రమ లేదు, తానేమైనా పర్వాలేదు అనుకుంటున్నారు. గురువుగారు రామానుజులు గారు గురువుగారు గోష్ఠీ పూర్ణులు ఉన్నారు కదా, ఆయన కేసు తిరిగి ఆచార్యుల తిరిమైని కందిపోతుంటే ఉలకో పలకో సరే నీ ఇష్టం, నీకు చేతనైనంతసేపు నిలబడు అని అన్నారు. వెంటనే గోష్ఠీ పూర్ణులు చిరునవ్వులు నవ్వి రామానుజ ఇక లేవండి అని రామానుజుల వారిని లేవదీశారు. మీ పట్ల మీ దేహరక్షణ విషయంలోనూ మిక్కిలి శ్రద్ధ కలిగిన వ్యక్తి మీ శిష్యులందరిలోకి ఇతడే అంటూ ఆంధ్రపూర్ణులను చూపించాడు. అతన్ని కూడా భుజం తట్టారు. అలా ఆ ఇసుక తిన్నెల్లోంచి అందరినీ శ్రీరంగ క్షేత్రానికి తీసుకువెళ్ళి రామానుజుల వారితో, రామానుజ జరిగిన విషయమంతా నాకు తెలుసు, మీపై జరిగిన విషప్రయోగాల గురించి కూడా నాకు తెలిసింది, ఇకపై మీరు నిరాహారులుగా ఉండనవసరం లేదంటే మీకోసం ఏమైనా చేయగలిగిన ఈ వడుగునంబి చేతి మీదుగా నిస్సంకోచంగా భిక్షను స్వీకరించవచ్చు. ఇతనికి ఉండే ఆచార్యనిష్ట నిజంగా అమోఘం. ఇక మీరు మళ్ళీ మీ సేవలను తిరిగి కొనసాగించండి అంటూ రామానుజుల వారి అంతరంగిక సేవలకే ఆంధ్రపూర్ణుల వారిని నియమించి ఆయన వెనుదిరిగారు. చూసారా, ఆంధ్రపూర్ణులకి గురువు గారి మీద ఎంత శ్రద్ధ ఉందో. ఆచార్య భక్తుల్లో ఆంధ్రపూర్ణులకి సాటి అనేది మరొకళ్ళు లేరు. ఇంతకాలం నిరాహారంగా ఉండిపోయిన రామానుజాచార్యులు ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితిలో ఈ వడుగు నమ్మి ఆచార్య నిష్ఠతో ఇక ఆచార్యుణ్ణి ఎంత జాగ్రత్తగా చూసుకున్నారు. భిక్షని ఆయనే తయారు చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఆయన నచ్చిందండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీమన్నారాయణ.